హాయ్ అండి, హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వచ్చే రెసిపీ సోయా సలాడ్ అండి. అది ఎలాగంటే ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి నీళ్ళు వేడెక్కాక అందులో సోయా వేయాలండి. సోయా అన్నీ వేసేసుకుని ఆ గిన్నెని తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవాలి. వేరే పాన్ తీసుకుని అందులో బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకుని బటర్ అంతా కరిగాక ఇందులో మనం షాజీరా వేసుకోవాలి. షాజీరా లేదనుకున్న వాళ్ళు జీరా అయినా వేసుకోండి. షాజీరా అవైలబిలిటీ లేకపోతే జీరా వేసుకోండి. అందులోనే అది కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే చిన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయలు వేసుకుని దాన్ని కూడా మనం రోస్ట్ చేసుకోవాలండి. మనం మొత్తం అంతా మీడియం ఫ్లేమ్లోనే చేస్తామండి, ఎందుకంటే హై ఫ్లేమ్ పెడితే ఇవన్నీ అయ్యేటప్పుడు టైం పడుతుంది కాబట్టి గమ్మున మాడిపోతుంది అన్నమాట. సో అందుకని చిన్న మంటలోనే చేస్తామండి. ఇందులోనే గ్రీన్ చిల్లీ చిన్న ముక్కలు కట్ చేసి, వెల్లిపాయ ముక్కలు, అల్లం కూడా కొంచెం పొడుగ్గా కట్ చేసుకుని అల్లం కూడా వేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ రకంగా కట్ చేసుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కూడా వేసుకుని ఇవన్నీ కూడా కొంచెం రోస్ట్ అయ్యేట్టుగా మనం రోస్ట్ చేసుకోవాలండి. దగ్గరుండి మాడిపోకుండా చూసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఇవన్నీ రోస్ట్ చేసుకోవాలి. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మనకి వెల్లుల్లిపాయ ఇవన్నీ తినడం వల్ల హార్ట్కి ఇవన్నీ కూడా మంచిది. సో అందుకని ఇప్పుడు మన క్యారెట్ సన్నంగా కట్ చేసుకుని వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ రకంగా కట్ చేసుకుని దాన్ని కూడా మనం రోస్ట్ చేసుకోవాలండి. అది కొంచెం రోస్ట్ అయ్యాక అందులోనే క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని దాన్ని కూడా కలుపుకొని రోస్ట్ చేసుకోవాలి. దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం ఇంకా కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. బ్రాకలీ అని, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇంకా మనకి ఏవి అవైలబిలిటీ ఉంటే అవి అవైలబిలిటీ దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం రోస్ట్ అయ్యాక మనం సోయా పక్కన పెట్టుకున్నాం కదండి, దాన్ని వాటర్ అంతా తీసేసి అవి తీసుకొచ్చి ఇందులో వేసి దాన్ని కూడా కలుపుకోవాలండి. చూసుకోవాలి, జాగ్రత్తగా కలుపుకోవాలి. అది కొంచెం రోస్ట్ అయ్యాక అందులోనే ఆనియన్ని, స్వీట్ కార్న్ కూడా వేసుకుని దాన్ని కూడా కొంచెం కలుపుకోవాలి. ఇది మనకి హెల్త్కి చాలా మంచిదండి, సోయా అది కూడా తినడం. ఇప్పుడు చాలామంది డైట్ చేస్తున్నారు కదా, ఇప్పుడు అందులోనే డైట్కి కూడా ఇది డైట్ రెసిపీస్ కింద కూడా వాడచ్చండి. ఇవన్నీ కూడా మనం డైట్కి కూడా ఉపయోగించుకునే రెసిపీస్ ఐటమ్స్, వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇవన్నీ కూడా వేసుకుని కొంచెం రోస్ట్ అయ్యాక ఇందులో మనం మసాలాలు ఏమి యాడ్ చేస్తున్నామంటే కారం, ఉప్పు, లైట్గా జీరా పౌడరు, కొంచెం ధనియాల పౌడరు, లైట్గా పెప్పర్, అంతేనండి. ఇందులో మనం ఏ రకమైన సాసెస్ కూడా యూస్ చేయట్లేదు ఈవేళ చేసే సలాడ్లో. ఇవన్నీ కూడా వేసుకుని బాగా రోస్ట్ చేసుకొని కలుపుకోవాలండి. ఇది గమ్ముని మసాలాలో వేసేసాం కదా, కొంచెం అడుగుని కట్టేస్తుంది అనమాట. సో జాగ్రత్తగా కలుపుకొని వేసుకోవాలి. లాస్ట్లో దించేసే ముందు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. వేసుకుని మీకు ఇంకా వేసుకోవాలనుకుంటే కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో ఈజీగా, టేస్టీగా, సింపుల్గా అయిపోయే హెల్తీ సలాడ్ రెడీ.